అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు, కొత్త చెరువు, బంధం, కొమ్ము చెరువులను హైడ్రా కమిషనర్ ఏబీ రంగనాథ్ పరిశీలించారు. మొదట పెద్ద చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మించిన నిర్మాణాలను, తూములను పరిశీలించారు. చెరువు నుంచి నీరు వెళ్లే తూములు మూసివేత పట్ల ఇరిగేషన్ అధికారులను ప్రశ్నించారు. పెద్ద చెరువు తూముల సంఖ్యపై డిఈ రామస్వామిని ప్రశ్నించగా 4 తూములు ఉన్నట్లు, కింద పంటలు లేకపోవడంతో తూములు పనిచేయడం లేదని వివరించారు. అయితే పక్కనే ఉన్న స్థానికులు పెద్ద చెరువుకు 2 అలుగులు 7 తూములు ఉండేవని సమాధానమిచ్చారు. 2 అలుగుల మాయంతో తూముల మూసివేతపై ఆగ్రహం వ్యక్తం చేసి వరద నీరు బయటకు ఎలా వెళ్లాలని ప్రశ్నలు గుప్పించారు. జీవ వైవిధ్య చెరువుగా గుర్తింపు పొందిన అమీన్పూర్ పెద్ద చెరువు స్థలాల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని నిలదీశారు. పెద్ద చెరువు కింద మరో కుంటను మాయించేసి బహుళ అంతస్తుల నిర్మాణం చేయిస్తున్నారని పలువురు కమిషన్ దృష్టికి తీసుకుని వచ్చారు. అనంతరం అక్కడి నుంచి కొత్త చెరువును పరిశీలించారు. అమీన్పూర్ పెద్ద చెరువుకు అనుసంధానంగా ఉన్న కొత్త చెరువు అన్యాక్రాంతపై కమిషనర్ సీరియస్ అయ్యారు. ఆక్రమించి చెరువును మట్టి, రాళ్లతో పూడ్చిన వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. ఈ చర్యలకు పాల్పడిన వ్యక్తులు ఎవరైనా ఉపేక్షించబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అక్కడి నుంచి బంధం కొమ్ము చెరువును పరిశీలించారు. చెరువు ఆక్రమణలపై బంధం కొమ్ము గ్రామస్తులు కమిషనర్ దృష్టికి తీసుకురాగా అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళందరూ అంటున్నారు ఇక్కడ ఇంతకుముందు ఆయన ఎవరో ఇక్కడ రామగోపాల్ రెడ్డి ఎవరు ఉన్నారు, ఆయన ఎవరో పాండ్యం ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన మొత్తం 100 లారీలు చేశారనే ఆ మాట మీకు వచ్చిందా మీ దృష్టికి? మనకి ఎక్స్ట్రీమ్ లాస్ట్ లో ఉంది. ఇప్పుడు మనకి వాటర్ సర్ప్లస్ అయింది అనుకోండి, వాటర్ అన్నది స్ట్రీమ్ అట్టే వెళ్ళిపోతుంది, డౌన్ అట్టే ఉంది, అది వాటర్ అక్కడ ఫ్లో ఉంది మనకి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇరిగేషన్ ఛానల్స్ ఉన్నాయి సార్, పంట కాలువలు, ఫ్లూస్, పంట కాలువలు. ఇది ఓన్లీ ఫర్ ఇరిగేషన్ పర్పస్. సో ఇది మనకి అక్కడ నుంచి డౌన్ కి మళ్ళీ అక్కడ చెరువులో కలిసింది. డౌన్ ఇరిగేషన్ స్పష్టంగా రాశారు, డౌన్ స్ట్రీమ్ లో ఉంది సబ్జెక్ట్ ల్యాండ్ అని చెప్పారు. దాంట్లో పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఉంది. అవన్నీ ఇగ్నోర్ చేస్తూ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని చేశారు. తర్వాత అటోమేటిక్ కన్జర్వేషన్ జోన్ లో ఉండేది సార్. హెచ్ఎండిఎన్ కూడా మేనేజ్ చేసుకొని వీళ్ళు రెసిడెన్షియల్ కింద కన్వర్ట్ చేస్తారు. ఇప్పుడు దాంట్లో కన్స్ట్రక్షన్ చేస్తారు. అంటే 60 feet లోపలికి వెళ్ళాలి సార్, చెరువు పక్కన డౌన్ స్ట్రీమ్ లో 60 feet లోపలికి వెళ్తే వాటర్ ద పేమెంట్. అది కూడా మనకు కంప్లైంట్ ఇచ్చారు. నేను రాసిన లెటర్లో నేను ఇచ్చిన దాంట్లో ఇప్పుడు ఆయన కట్టినది కొంత ఎఫెక్ట్ అవుతుంది సార్. పార్ట్ ఆఫ్ ఈ కట్ట చేసినప్పుడు ఈ బండ్ కట్టాను. అప్పుడు బండ్ 2-3 feet ఉండింది. అప్పుడు యాజ్ పర్ అప్పుడు ఏంటంటే ఇక్కడ 7 sluices అని చూపిస్తున్నారు. ఆ తేజ్దీప్ కౌర్ ఉన్నప్పుడు డబ్బులు శాంక్షన్ చేసినప్పుడు ఆ అమౌంట్ 3.53 crores నేను మీకు లెటర్ ఇచ్చా చూడండి. దాంట్లో చాలా క్లియర్గా రాశాను. శాంక్షన్ చేసిన డబ్బులు ఎందుకు శాంక్షన్ చేశారు, వీళ్ళు ఎందుకు ఖర్చు పెట్టారు, వీళ్ళు ఏం చేశారు, ఈ బండును చెరువు పూడ్చడానికి ఖర్చు పెట్టారు. అవన్నీ అనాథరేషన్. వాటర్ ఇటు వెళ్ళాల్సింది వెళ్ళకుండా అక్కడే స్టాగ్నేట్ అయిపోయి బ్యాక్ సైడ్ కొడుతుంది సార్. ఇప్పుడు వీళ్ళ ప్లాట్స్ మునుగుతున్నాయి కదా, కారణం అది. అడిషనల్ ఉన్న వాటర్ కంటే కూడా మీరు డ్రైనేజ్ వాటర్ ని కలుపుతున్నారు, ఇండస్ట్రియల్ వేస్ట్ వాటర్ ని కలుపుతున్నారు. ఇంకొకటి సార్, కింగ్ఫిషర్ పాండ్ ఉండేది, నేను మీకు గూగుల్ ఎర్త్ మ్యాప్స్ లో చూపిస్తాను. అది ఏమైంది సార్? లేదా